వందనాలండి. ఈరోజు ఏప్రిల్ 4 మౌన శనివారం. దీని గురించి బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. మత్తయి 27:62-66 వరకు. మరునాడు అనగా సిద్ధపరచు దినానికి మరుసటి దినాన ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు వద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచిదనని చెప్పినది మా జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రం చేయని ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వాడిని ఎత్తుకుని పోయి ఆయన మృతుల్లో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండునని చెప్పిరి. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేయడని వారితో చెప్పాను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాత్రికి ముద్ర వేసి సమాధిని భద్రం చేసిరి. యేసుప్రభు సమాధి చేయబడిన మరుసటి రోజు అంటే శనివారం రోజున భూలోకమంతటా నిశ్శబ్దం. ప్రభు శరీరం సమాధిలో ఉండిపోయింది. సిలువలో రక్షణ కార్యము సంపూర్ణంగా ముగించబడింది అనే సంగతి తెలియక లోకమంతా ఏం జరుగుతుందో అని యాంగ్షియస్గా ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ శనివారాన్ని పరిశుద్ధ శనివారం అని, బ్లాక్ సండే అని పిలుస్తూ ఉంటారు. ఈ దినాన మన విశ్వాసానికి ఒక అర్థము జవాబు కనపడిన దినం అయినా లేఖనాలలో చాలా తక్కువ వివరాలు దీని గురించి ఉన్నాయి. శుక్రవారం నాడు క్రీస్తు చనిపోయాక అరిమతయి యోసేపు పిలాతు దగ్గర సెలవు తీసుకుని ఆయన శరీరాన్ని తీసుకెళ్ళి కొత్తగా తొలిచిన సమాధిలో ఉంచి దానిని మూయుటకు ఒక రాతిని దొర్లించాడు. ఈ కార్యము సబ్బాతు ప్రారంభానికి ముందే జరిగింది. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో మాత్రమే శనివారం జరిగిన సంఘటనలు గ్రంథస్థం చేయబడి ఉన్నాయి. క్రీస్తు శరీరము సమాధిలో పెట్టబడింది, కానీ మత పెద్దలు ఆయన సమాధిలో నుండి బయటికి రాకూడదని భద్రపరిచే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. చారిత్రాత్మకంగా చూస్తే శనివారం రోజున లోకమంతటా దేవుని కుమారుడు ఓడిపోయాడు అనే తలంపుతో ఉన్నారు. సమాధి భద్రపరచబడి కాపలాదారులు ఉన్నారు అక్కడ. సువార్తలన్నీ ప్రాధాన్యంగా యేసయ్య సిలువలో సమాప్తమైనది అని కేక వేసినప్పుడే ఆయన కార్యం పూర్తి చేశాడు అని చెప్తున్నాయి. శనివారం రోజున విమోచన కార్యంలో కొత్త కార్యమేమీ లేదు. దేవునికి మానవునికి నడుమ సమాధానము నెలకొల్పబడింది. సమాధిలోని మౌనం వెనుక అపజయం లేదు, కానీ ఈ నిశ్శబ్దం పూర్తిగా గావించబడిన త్యాగమును బట్టి ఏర్పడిన విశ్రాంతి. తండ్రి చేతుల్లో విశ్రమిస్తున్నప్పటి ప్రశాంతత. శిష్యులకు శనివారం నాడు ఎదురు చూసే దినం. దేవుని విశ్రాంతి అంటే ఆయన ఏమీ చేయడం లేదని కాదు, కానీ తాను చేసిన వాగ్దానాలన్నీ సరైన సమయంలో నెరవేరుస్తారనే నిశ్చయత దేవుడు మనకిస్తున్నాడు. ఈ శనివారము శుభ శుక్రవారానికి ఈస్టర్కు నడుమ ఒక ఖాళీ సమయం కాదు, కానీ దేవుని ప్రణాళికలోని భాగం. యేసయ్య మరణము, పాతిపెట్టబడుట, పునరుద్ధానము అనే ఈ మూడు దినాల్లో ప్రణాళిక. ఇది జరగాలని దేవుని నిర్ణయం. 1 కొరింథీ 15:3-4 వరకు పౌలు కూడా ఇదే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసునాయనా, స్తోత్రం ప్రభా. ఇదిగో తండ్రి, శుభ శనివారం ఏం జరిగింది అనే విషయము చూసుకున్నాం తండ్రి. అవును తండ్రి, మీరు విశ్రాంతి తీసుకుంటున్నా కూడా ఎప్పుడు మా గురించి ఆలోచిస్తున్నారనే ఆలోచన మా హృదయాలకు ఎంతో నిశ్చింత సంతోషం కలిగిస్తున్నాను నాయన. మేము అది పూర్తిగా నమ్మేదానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.